హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శివ మధు కిచెన్. నేను మీ శివ బాలాజీ. యాక్చువల్గా బ్యాక్ టు బ్యాక్ అన్ని వెజ్ స్నాక్ ఐటమ్స్ అయిపోయింది. నాకు యాక్చువల్గా నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం, చేయడం ఇష్టం, నాన్ వెజ్ తినడం ఇష్టం. నాన్ వెజ్ అసలు చేయలేకపోయాను ఎందుకంటే శ్రావణ మాసం కదా, సో మధు అసలు నన్ను చేయనీయలేదు. అండ్ ఇప్పుడు ఇవాళ శ్రావణ మాసం అయిపోయింది కాబట్టి ఒక బ్యూటిఫుల్ నాన్ వెజ్ స్నాక్, చాలా ఈజీ, ఎక్కువ టైం లేదు, మ్యారినేషన్ కూడా అవసరం లేదు, చక్కా చక్కా చేసేయచ్చు. అది ఏంటంటే గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్. జనరల్ గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్ కొంచెం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ చేస్తారు, కానీ మనం చేసేదైతే చాలా సింపుల్ గా చాలా ఈజీగా ఉంటుంది. గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్ అంటే హోటల్స్ అంటే రెస్టారెంట్స్ లో దొరుకుతాయని, కానీ ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలా అని స్టెప్ బై స్టెప్ గా చూద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు బ్యాటర్ మిక్సింగ్ చేద్దాము. బ్యాటర్ మిక్సింగ్ కావాల్సింది మైదా, తర్వాత కార్న్ఫ్లవర్, సోడా ఉప్పు, పెప్పర్ పౌడర్. ఇది నేను వైట్ పెప్పర్ తీసుకున్నాను, బ్లాక్ పెప్పర్ కూడా యూస్ చేసుకోవచ్చు. లాస్ట్గా సాల్ట్. సో ఇప్పుడు ఒక కప్పు మైదా అయితే హాఫ్ కప్పే కార్న్ఫ్లవర్. నెక్స్ట్ కార్న్ఫ్లవర్, సోడా ఉప్పు జస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి, ఎక్కువ వేసారంటే మనకి ఆయిల్ లాగేస్తుంది. పెప్పర్ పౌడర్ ఇది కూడా హాఫ్ టీ స్పూనే, కొంచెం స్పైసీ కావాలంటే ఎక్స్ట్రా వేసుకోండి. సాల్ట్ జస్ట్ టేస్ట్ కోసం నేను ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను, తర్వాత చెక్ చేసి వేద్దాం. డ్రైగా ఉన్నప్పుడే బ్యాటర్ని మొత్తం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఇది మరి ఎక్కువ లిక్విడ్ అయిపోకూడదు, కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తూ కలుపుతుండండి. అక్కడక్కడ లమ్స్ ఫామ్ అవుద్ది, ఆ లమ్స్ కూడా మొత్తంగా ఫుల్గా స్మాష్ చేస్తుంది. ఇలా మొత్తం వాటర్ కాకుండా ఈ థిక్నెస్లో ఉండాలన్నమాట. సో బ్యాటర్ పర్ఫెక్ట్గా అయిపోయింది. నెక్స్ట్ టేస్ట్ పర్ఫెక్ట్గా. సో బ్యాటర్ అయిపోయింది కాబట్టి, ఎందుకు నేను బ్యాటర్ ఫస్ట్ చేశానంటే, సో మనం సోడా ఉప్పు వేస్తాం కాబట్టి కొంచెం ఫర్మెంట్ అవుతుంది. సో అందుకోసం ఆ టైం కావాలి. ఆ టైం ఫస్ట్ దీనికి మనం బ్యాటర్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని, సో ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుందాము. సో ఎందుకు ఇప్పుడే పెట్టేశానంటే, ఇది మనం ఇప్పుడు ప్రాన్స్ కట్ చేసే లోపు ఇది అయిపోద్ది, సో టైం కలిసి వస్తుంది అనమాట. ఇప్పుడు కట్టికి వెళ్తున్నాం. ప్రాన్స్ ఏమంటే జనరల్గా ప్రాన్లో ఇక్కడ ఒక వెయిన్ ఉంటుంది అనమాట. సో జనరల్గా అది క్లీన్ చేస్తే బాగుంటుంది, లేకపోతే మట్టి ఉంటే కసకసం తగులుతుంది అనమాట. సో బేసిక్గా దీన్ని క్లీన్ చేస్తాము. సో క్లీనింగ్ ప్రాసెస్ చూపిస్తాను. ఇక్కడ పైన జస్ట్ ఇలా స్లిట్ ఇవ్వాలి. ఇక్కడ చూసారంటే ఇక్కడ వెయిన్ ఉంటుంది, సో ఈ వెయిన్ని ఇలా తీసేయాలన్నమాట. అండ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది, సో దీని కూడా ఇంత తీసేద్దాం. ఫామ్ ప్రాన్స్, అది సీ ప్రాన్స్ కాదు, ఫామ్ ప్రాన్స్. అది ఇంకోటి ఏంటంటే పర్టికులర్గా ఈ డిష్కి పెద్ద ప్రాన్సే కావాలి. ఇది వనామి, ఈ పేరు వచ్చి వనామి. నార్మల్గా చిన్న చిన్న ప్రాన్స్ అయితే అంతగా టేస్ట్ బాగోదు. ఇన్ కేస్ మీరు ఫ్రోజన్ తీసుకున్నట్టు ఆల్రెడీ డీవెయినింగ్ అయిపోయి ఉంటుంది. ఇంకా ఇన్ కేస్ మార్కెట్లో మనం బయట కొనుక్కున్నామంటే మనం డీవెయినింగ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన కటింగ్. జనరల్గా మన గోల్డెన్ ప్రాన్స్ కొంచెం లాంగ్గా ఉంటుంది అనమాట. ఇదేమో జస్ట్ ఇలా ఫోల్డ్ అయిపోయి ఉంటుంది. ఇలా వేసామంటే ఇంకా ఫోల్డ్ అయిపోతుంది, అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ కటింగ్. ఇది చూసారంటే ఇలా పట్టుకొని జస్ట్ ఇక్కడ ఒక కట్టు, అంటే లోపల వైపు ఇలా కట్స్ ఇచ్చేసారంటే సో ఇలా స్ట్రైట్ అయిపోతుంది అనమాట. ఈ స్ట్రైట్ అయినప్పుడు కూడా మీరు ఈ వెయిన్ తీసేయచ్చు. ఇలా ఎక్కువ డీప్ వెళ్ళొద్దు, కరెక్ట్గా చూసారంటే ఇంతే అనమాట. ఆ కర్వ్ కట్ తీయడానికే మనం ఇది చేసేది. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ 8 9 10 11 12 13 14 ప్రాన్స్ వచ్చేసి గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్ కోసం రెడీ చేసుకున్నాను, జనరల్గా చేసేది. ఇంకోటి ఇదేంటంటే నేను జనరల్గా ఇచ్చే ప్రెజెంటేషన్లో ఇది ఒక స్టైల్ అనమాట. దీనికైతే అన్ని కట్స్ అవసరం లేదు, జస్ట్ ఒక సెంటర్ కట్ మాత్రం, అంటే ఆ బ్యాక్ సైడ్ ఒక సెంటర్ కట్ ఇచ్చేసి ఇలాంటి ఒక పుల్ల, ఒక లాంగ్ స్టిక్ తీసుకొని ఇలా దీంట్లో ప్రెస్ చేసుకుంటూ మీరు ఎక్కువ పుష్ చేసేయాల్సి వస్తుంది, జస్ట్ ఇలా రోల్ చేసుకుంటూ వెళ్తే వెళ్ళిపోతుంది. ఇంకోటి
అలాగే జస్ట్ ఒక స్మాల్ కట్ ఇచ్చి ఇట్లా అలా తిప్పుతూ ఉంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. హెడ్ సైడ్ కాకుండా టెయిల్ సైడ్ నుంచి ఎందుకు ఇలా ప్రెజెంట్ చేసిన ఒక డౌట్ వస్తుంది మీకు. ఇదేంటంటే జనరల్గా మనకి లార్జర్ పోర్షన్ హెడ్ సైడ్ ఉంటుంది కాబట్టి ఇది తీసుకున్నప్పుడు ఒక లాలీపాప్ లాగా ఒక ఇది ఉంటుంది. సో టేస్ట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ప్రాన్స్ కటింగ్ రెడీ అయిపోయింది అండ్ ప్రెసెంటేషన్ కావాల్సిన ప్రాన్స్ కూడా రెడీ చేసి పెట్టేశాను. దీనికి ఒక పేరు పెట్టేద్దాము. దీని పేరు ఏంటంటే పార్టీ స్టార్టర్ ప్రాన్, పార్టీ స్టార్టర్ ఫ్రైడ్ ప్రాన్. ఓకే, డన్. సో ఇది పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు యాక్చువల్గా ఇది గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్ మాత్రం వెంటనే వేడి తింటేనే క్రిస్పీనెస్ ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకోకూడదు. సో అందుకని ఫ్రై చేసే ముందే సాస్ కూడా చెప్పేస్తాను. ఇది కూడా చాలా సింపుల్ సాస్, ఇంట్లో చేసుకోవచ్చు. సో సాస్ ప్రిపరేషన్ వెళ్ళిపోదాము. ఒక 10 గార్లిక్స్ తీసుకున్నాను. ఇంకోటి యాక్చువల్లీ ఈ ఐడియా వచ్చేసి వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ నాకు ఇది సజెస్ట్ చేశారు వాళ్ళ మెసేజ్లో. ఏంటంటే జనరల్గా వచ్చేసి ఒక నాప్కిన్ పెట్టేసుకొని రోల్ పైన పెట్టుకుని కొడితే సౌండ్ రాదని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఈ టిప్ ఇచ్చినందుకు. ఇది కంటిన్యూగా నేను ఫాలో అయిపోతున్నాను. సో ఇప్పుడు గార్లిక్ 10 గార్లిక్స్ ఇట్లా వేసేసుకొని దంపుడు సో దీన్ని కచ్చాపచ్చగా చూడండి, ఇలా కచ్చాపచ్చగా ఇక్కడంత అవ్వలేదు. దీన్ని ఇంకా దంచేసి రెడీ అయిపోయింది. బౌల్లో తీసి మళ్ళీ సేమ్ అదే బౌల్లో వేసేసుకుందాం. సో మన వెల్లుల్లి రెడీ అయిపోయింది. యాక్చువల్గా ఈ గార్లిక్ సాస్ చాలా విధంగా చేస్తారన్నమాట, డిఫరెంట్ ఐటమ్స్ చేస్తారు. కానీ నేను చెప్పిన మాత్రం చాలా సింపుల్గా మన హోమ్లో ఉండే ఐటమ్స్ పెట్టి ఇన్ కేస్ లేకపోతే ఏం చేయొచ్చు ఇక్కడ చెప్తాను నేను. ఇప్పుడు నెక్స్ట్ సాస్ మిక్సింగ్ వెళ్ళిపోతాం. దీంట్లో ఒక 2 టీ స్పూన్ వెనిగర్, నేను చిల్లీ వెనిగర్ యూస్ చేస్తున్నాను. ఇన్ కేస్ వెనిగర్ లేకపోతే లెమన్ పిండుకోండి, ఒక హాఫ్ లెమన్ చాలు. తర్వాత సోయా సాస్, ఇది ఒక 1/2 టీ స్పూను. సోయా సాస్ ఏంటి ట్యాంగింగ్ ఉంటుంది. ఇన్ కేస్ సోయా సాస్ లేకపోతే చింతపండు రసం కొంచెం థిక్గా చేసుకొని వేసుకోండి. తర్వాత లాస్ట్ కెచప్ 1 టీ స్పూన్. లాస్ట్లో అన్నిటిని మిక్స్ చేసేద్దాం. సో చూసారంటే ప్రాపర్ రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అదే సాస్ చైనీస్ రెస్టారెంట్లో దొరికే సాస్ అనమాట. సో నెక్స్ట్ కుకింగ్ ప్రాసెస్కి వెళ్తాం. సో ఆయిల్ కాగింది, సిమ్లో పెట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం స్టిక్స్కి వెళ్ళిపోదాము, ఎందుకంటే బ్యాటర్ తక్కువ అవుతే మనకి ఇబ్బంది అయిపోద్ది. సో స్టిక్స్ తోటి కరెక్ట్గా రాదనమాట. లేకపోతే మనం మామిడికాయ మిరపకాయ బజ్జీలో చెప్పాను కదా, గ్లాస్లో వేసి డిప్ చేయడానికి, అది ఈజీ ప్రాసెస్ అయిపోద్ది. అదైనా ట్రై చేయొచ్చు మీరు. సో దీన్ని ఇలా రోల్ చేసుకొని ఇటువైపు రండి. సో దీన్ని ఇలా రోల్ చేసుకుంటూ మంచి కోట్ అయిన తర్వాత అలా డిప్ చేసేది. ఇలా తిప్పుతూ జస్ట్ ఇలా తిప్పుతుంటే ఎక్సెస్ అంతా పడిపోద్ది. అలా చేస్తూ ఇంకొకటి టైల్ కూడా బాగా ముంచేసేయండి. సో జనరల్గా ఇవి పార్టీస్కి అయితే మన గెస్ట్ వచ్చేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట ఈ ప్రెసెంటేషన్. ట్రై చేయండి. ఈ ప్రెసెంటింగ్ మీద చెప్తాను ఎలా అని. సో ఇది చూసారంటే గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది. సో ఇది రెడీ ఇప్పుడు తీయడానికి. ఇది చూసారంటే ఇంకా కొంచెం అప్పుడే వెళ్ళిపోతుంది. చూడండి, ఇది కొంచెం ఎల్లోష్గా ఉంటుంది. ఇప్పుడు వెళ్ళొచ్చు. ఫస్ట్ ఫాస్ట్గా 3 వేసాను కదా, సో అందుకని ఫస్ట్ బ్యాచ్ రెడీ అయిపోయింది. దాన్ని తీసేద్దాం. ఇప్పుడు నార్మల్ గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్ ఏం చేద్దామంటే అన్ని దీంట్లో వేసేసుకుందాం. ఇలా ఫస్ట్ బ్యాచ్ ఇలా వేసుకొని జస్ట్ ఇలా తిప్పేసుకొని సో దీన్ని ఇలా వేసేస్తుంది. ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వెంటనే మీరు ఇమీడియట్గా తీసేయాలండి. ఎందుకంటే మనకి ప్రాన్స్ వచ్చి చాలా ఎక్కువ కుక్ చేస్తే రబ్బర్ లాగా అయిపోద్ది. ఇంకోటి ఆ టేస్ట్ కూడా మారిపోద్ది అనమాట.
కొంచెం ఎందుకంటే ఇది జస్ట్ హాట్ వాటర్లో వేసినా ఇది ఉడికిపోతుంది. సో అందుకని జస్ట్ మన పిండి కోట్ అవుతూనే ఆటోమేటిక్ కోట్ అయ్యే టైంలోనే ఆటోమేటిక్ కుక్ అయిపోతుంది. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కావాలి. నౌ సెకండ్ బ్యాచ్. కంప్లీట్ అయిపోయింది. బ్యాటర్ చూసారా ఇంకా మిగిలింది. దీనికి ఇంకో వెరైటీ మీకు చెప్తా. సో సెకండ్ బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది. ఫుల్ డ్రైన్ చేసి సపరేట్ చేసేద్దాం. యాక్చువల్గా మన సబ్స్క్రైబర్స్ వెజిటేరియన్స్ కూడా చాలామంది ఉన్నారు. వెజ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అంటున్నారు. ఇదే ఒకే వీడియోలో వెజ్ వాళ్ళు కూడా సాటిస్ఫై చేస్తాం. ఎలా? హౌ ఇస్ పాసిబుల్? సో వెజిటేరియన్స్ వాళ్ళ కోసం, కానీ ఇది నాన్ వెజ్ ఆయిల్. సో నేను దీంట్లోనే కుక్ చేస్తాను, మాకు ప్రాబ్లం లేదు కాబట్టి. సో మీరు ఎలాగైనా మీ స్పెసిఫిక్ ఆయిల్లో మీరు కుక్ చేస్తారు కాబట్టి అది తెలియదు మీకు. ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా డిప్ చేసి, దీని పేరు గోల్డెన్ బ్రౌన్ పొటాటో ఫ్రై. దీన్ని ఇలా డిప్ చేసుకొని సేమ్ ప్రాన్ నేను ఎలా చేశానో సేమ్ ప్రాసెస్లో. ఇవి నేను ఫ్రోజన్ తీసుకున్నాను. ఇన్ కేస్ మీరు ఫ్రై చేసి కూడా డిప్ చేసి మళ్ళీ ఇంకోసారి రీఫ్రై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చాయిస్ ఇస్ యోర్స్. ఇప్పుడు చూసారంటే మొత్తం బ్యాటర్ ఫినిష్ చేస్తా. సో మన గోల్డెన్ ఫ్రైడ్ పొటాటో ఫ్రైస్ రెడీ అయిపోయింది. సో ఇలా నీట్గా ప్రాన్స్ని, గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్ని ఇలా అరేంజ్ చేశాను. ఇది పక్కన పెట్టేద్దాం. గార్లిక్ సాస్, ఇప్పుడు మన గోల్డెన్ బ్రౌన్ పొటాటో ఫ్రైస్. సో దీన్ని అరేంజ్ చేసుకుందాం. దీనికి ఒక మంచి గ్లాస్ తీసుకొని ఈ టైప్ వీటిని ఇలా ప్లేస్ చేసుకుందాం. సో దీంతో పాటు డిప్పింగ్కి సాస్. సో మీకు చెప్పినట్టు మనకి ఆ పార్టీ గోల్డెన్ ప్రాన్స్ ఒక గ్లాస్లో ఇది ఉప్మా రవ్వ ఎందుకు చెప్తా. ఫిల్ చేసుకొని స్టిక్స్ని జస్ట్ యాక్చువల్గా ఒక డౌట్ వస్తున్నా. నేను ఇవేమో 14 చేశాను, ఇప్పుడేమో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉంది. మీ తట్టు ఎవరు తిన్నట్టు? మీ అనుకోండి కెమెరామెన్ చేయి కడిగేలోపు వెళ్ళి తినేసి వచ్చేసి ప్రెసెంటేషన్ కూడా వెయిట్ చేయి. ఇలా ఉంది మరి అంత యమ్మీగా చేస్తే అంటే నేను ఎంత ఫీల్ అవ్వాలి? ఒక డిసిప్లిన్ లేదు ఇంట్లో. సరే, ఇప్పుడు నేను ఫస్ట్ వెజ్ తింటాను, ఎందుకంటే నాన్ వెజ్ తిని వెజ్ తింటే వెజ్ వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి ఫస్ట్ వెజ్. అబ్బో. సో ఫస్ట్ టేస్ట్. హౌ టేస్టీ. నిజంగా ఎంజాయ్ చేస్తాను. మీరు సేమ్ పిండి అలాగే కలుపుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ డిప్ చేసుకోండి, సూపర్ ఎంజాయ్ చేస్తారు. సాస్ ఒకటి జస్ట్ చేశారంటే అందరూ సూపర్ సూపర్ అంటారు. ట్రై చేయండి. ఇప్పుడు మన గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్. ఓ ఇది వెజిటేరియన్ కదా, సారీ. ఏం డిట్టో రెస్టారెంట్. డాన్సింగ్ సౌండ్స్ వస్తున్నాయి ఈ క్రిస్పీనెస్ వల్ల. ఒట్టి తిని చూస్తాను. యాక్చువల్గా ఫస్ట్ ఒట్టి టేస్ట్ చేసి అప్పుడే తెలిసింది. డిప్ చేయకుండా తింటే రొయ్యల అరమా భలే ఉంది దగ్గర.
చాలాసేపు నుంచి మీ టేస్ట్ ఇన్స్పెక్టర్స్ అప్పుడప్పుడు వచ్చి తింటాను చెప్తున్నారు, అంటే టేస్ట్ చేస్తాను అని చెప్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళని పిలిచేద్దాం. కమాన్ టేస్ట్ ఇన్స్పెక్టర్స్, వెయిట్ కూర్చో. ఎస్, నో టచింగ్ వెయిట్. ఇది ఏంటి మీరే చెప్పాలి పేరు. వాట్ ఇస్ దిస్? ప్రానేరా? ఏం పేరేంటి? డిష్ పేరేంటి? గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్. ఇదేమో పార్టీ గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్. ఇది గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్. దీని పేరు ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు, ఇది మార్చేసాము ఇప్పుడు. దీని పేరు వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ పొటాటో ఫ్రై. ఎస్, ఓకే, నౌ వీ కెన్ టేస్ట్. పొటాటో చేసి చెప్పు ఎలా ఉంది. నార్మల్ ఫ్రెంచ్ ఫ్రైస్ లాగే బాగుంది. ఇదే వచ్చి మనకి కారంగా కావాలంటే మసాలా చల్లుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కదా. ఏమి ఓకే, నా వన్ గోల్డ్ టేస్ట్ వన్ మోర్. ఫస్ట్ ఇది తీసుకోవాలా? నీ ఇష్టం, నీ ఏదైనా చూస్ చేసుకోవచ్చు, విచ్ ఎవర్ యూ వాంట్. నువ్వు కరెక్ట్గా టేస్ట్ చేస్తున్నావు. ఫస్ట్ నార్మల్ టేస్ట్ చేయాలి, తర్వాత సాస్తో టేస్ట్ చేయాలి. యూ వాంట్ దట్? ఓకే, హౌస్ ఇట్? యమ్మీయా? పార్టీ స్నాక్స్ 5 చేసాం. ఎన్ని ఉండాలి? ఎందుకు? ఫ్యామిలీలో మనం 4 ఉన్నామా? అయితే నాకు 2. యూ వాంట్ 2? ఓకే ఫైన్, ఐ లివ్ ఇట్ ఫర్ యూ. మీ పేరు టేస్ట్ ఇన్స్పెక్టర్స్. ఇప్పుడు మీకు తెలియదు కదా మీ పేరు. మీ ఇద్దరు పేరు ఎప్పుడు తెలుసు? గగన్ రా. ఓకే, కానీ యూట్యూబ్లో వీడియోలో నీ పేరు, మీ ఇద్దరు పేరు టేస్ట్ ఇన్స్పెక్టర్స్. మీరు టేస్ట్ చేసి చెప్తారనమాట హౌస్ ఇట్ క్వాలిటీ. బాగుంటే బాగుంది చెప్తారు, బాగాలేదంటే బాగాలేదు చెప్తారు. సో ఇది బాగుందా బాగాలేదా? అన్న గోవాలో వాళ్ళు చేసి ఇచ్చారు కదా హోటల్లో, అట్లనే సేమ్ టేస్ట్ గా యమ్మీగా క్రంచీగా ఉంది. అవును, అది క్రంచీగా రావాలని చేశాను. ఎక్కడరా? ఓ డస్ట్బిన్ లో వేయడాక. గుడ్ బాయ్. తగులుతుంది మా, చూసుకో. గుడ్, ఎక్సలెంట్ ఉంది మధు. ఐ నో యువర్ ఫీలింగ్స్. ఐఎమ్ వెయిటింగ్. టేస్ట్ చేసి మీరు కూడా ఎప్పుడు పిక్చర్స్ పెట్టేలాగా పిక్చర్స్ తీసి మాకు షేర్ చేయండి, ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ. అది చూసి మేము సంతోషిస్తాం అనమాట. ఓకే, బాయ్ 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 బాయ్.